హాయ్. ఆర్థికంగా వెనుకబడిన వారికి కేంద్ర ప్రభుత్వము రిజర్వేషన్ ఇస్తున్నట్టుగా మనం గతంలో చెప్పాము. సో దానికి లోక్సభలో ఆమోదం తెలిపిందని లాస్ట్ వీడియోలో నేను ఇచ్చాను. అదేవిధంగా ఇప్పుడు ఈ అందిన న్యూస్ ప్రకారము మన అనాలిసిస్లో రాజ్యసభలో కూడా ఇది సక్సెస్ఫుల్గా ఆమోదం పొందింది. మొత్తం 172 మంది పాల్గొన్నారు. అందులో 165 మంది అనుకూలంగా ఓటు వేశారు, 7 వ్యతిరేకంగా ఓటు వేశారు. సో అల్టిమేట్గా రాజ్యసభలో 124వ రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ అయిందండి. సో దీని ద్వారా ఆర్టికల్ 15కి అంటే విద్యా వ్యవస్థలో ఉండే అవకాశాల్లో 10% రిజర్వేషన్స్ కల్పించబడతాయి. సామాజికంగా మరియు విద్యాపరంగా రిజర్వేషన్స్ అనేది ఇప్పుడు ఆర్థికంగా కూడా పరిగణలోకి వస్తుంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాల్లో కూడా సామాజికంగా, విద్యాపరంగా మరియు ఆర్థికంగా అనే పదాన్ని ఇంకోటి కొత్తగా జోడిస్తూ వస్తున్నారు. ఈ విధంగా రావటం వలన కొత్తగా 10% రిజర్వేషన్స్కి పార్లమెంటు ఆమోదం తెలిపింది. సో ఇది ఒకసారిగా రాష్ట్రపతి గారి ఆమోదం పొందిన తర్వాత చట్టంగా మారి రాజ్యాంగ సవరణ చట్టం అయ్యి ఇక అప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుంది. వాళ్ళు నోటిఫై చేస్తారు సో అండ్ సో డేట్ నుంచి ఇది అమల్లోకి వస్తుందని. అయితే ఇప్పటికి నుంచి తప్పనిసరిగా ఇప్పుడు ఆర్టికల్ 15లో నీకు రిజర్వేషన్ ఉందా లేదా అంటే తప్పనిసరిగా ఉంది అని చదువుకోవాలి. ఇప్పుడు రాజ్యాంగ సవరణ అయింది కాబట్టి ఆర్థికంగా రిజర్వేషన్స్ ఇస్తారంటే అవును ఇస్తారని చెప్పుకొని చదువుకోవాలి అక్కడ కొత్తగా. ఇలాంటి సందర్భంలో ఇచ్చిన నోటిఫికేషన్స్కి ఏమన్నా ప్రభావం ఉంటుందా ఉండదా అన్నది కాస్త మనము ప్రత్యేకంగా ఈ న్యాయవాదుల్ని వాళ్ళని సంప్రదించి నేను మీకు దాని సంబంధమైన డీటెయిల్స్ కూడా అందజేస్తాను. ఎందుకు అంటే రాజ్యాంగంలో నీకు ఇది అని చెప్పి ఉన్నది 15లో 16లో. అలాంటి సమయంలో రాజ్యాంగం ప్రకారము నాకు ఎవరికైతే బెనిఫిట్లు అందాలో వాళ్ళకి బెనిఫిట్లు అంది తీరాలి ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి. సో అది కాదు నేను అంతకు ముందు ఇచ్చాను ఇంతకుముందు ఇచ్చానంటే రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో అదంతా కూడా నీకు ఈ రోజు నుంచి కౌంట్ అవుతున్నట్టే లెక్క. అక్కడ నీకు రాష్ట్రపతి గారి ఆమోదం పొంది సిగ్నేచర్ అయిన తర్వాత నేను దానికన్నా ముందు ఇచ్చాను దీనికన్నా ముందు ఇచ్చంటే ఇది చట్టం కాదు జరిగింది, ఇది రాజ్యాంగ సవరణ. రాజ్యాంగం ప్రకారమే మిగిలిన వ్యవస్థలన్నీ కూడా నడుచుకుంటూ ఉండాలి. అయితే ఇది ఎటు తిరిగి ఎటు వెళ్తుందో అనేది కాస్త నేను మీకు దీన్ని అనాలిసిస్ చేసుకోవాలి. ఇంకా దీని మీద అభిప్రాయాలు ఉన్నాయి. అభిప్రాయాలు అంటే ఇక వ్యక్తిగతంగా అభిప్రాయాలు చెప్పడం తప్పితే అక్కడ ఏమీ ఉండదు. ఇది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుందా వెళ్ళదా, మరి దీని పర్యవసానాలు ఏంటి, ఇవన్నీ కూడా నేను ఏ విధంగా అయితే మీకు టైం టు టైం ఈ రిజర్వేషన్స్ చాలామంది బెనిఫిట్ అందుతుందండి. ఇది ఎవరి ఫేట్ ఎలా మారుతుందో, ఎవరు ఆ లక్కీ ఫెలో ఉన్నారో మీలోనే. సో ఇటు తెలంగాణకి కానీ ఇటు ఆంధ్రాకి కానీ ఎవరికి లక్ దొరకబోతుందో, ఈవెన్ సివిల్ సర్వీస్లో కూడా ఇది అప్లై అవుతున్నది ఇక మీదట. ఎవరు ఆ పర్సంటేజ్లో వెళ్ళి లక్ అందుకుంటున్నారు. 1 మార్కులో పోయిన వాళ్ళు ఇప్పుడు అదే బెనిఫిట్ వలన తప్పనిసరిగా ఉద్యోగం పొందే అవకాశాలు లబ్ధి చేకూరుతున్నది. సో చూద్దాం. దీనికి సంబంధించి నేను పూర్తిగా మీకు సమాచారాన్ని టైం టు టైం అందజేస్తూ ఉంటాను. సో దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందన్నది కూడా నేను తెలియజేస్తాను. ఓకే అండి, గుడ్ లక్.